హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి టీ టైమ్ స్నాక్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పచ్చెనగపప్పు నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగి 2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన పప్పుని నీళ్ళు శుభ్రంగా వంపేసుకోవాలండి, నీళ్ళు లేకుండా. ఈ పప్పులోంచి ఒక గుప్పుడు పప్పు తీసి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన దాన్ని మిక్సీ జార్లో నీళ్ళు వేయకుండా ఆడుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో ముందుగా తీసుకున్న పప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో నీళ్ళేమి పోసుకోకుండా కలుపుకోవాలండి. ఉల్లిపాయలో వాటర్ వల్ల పిండి లూజుగా అవుతుంది. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా అద్దుకొని నూనెలో వేసుకోవాలండి. నూనె బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి. అన్నీ ఈ విధంగా వేసుకోవాలండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పి వేపుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి, హెల్తీ కూడా. ఫ్లేమ్ ఎప్పుడు హైలో పెట్టకూడదండి. హైలో పెట్టినట్టయితే బయట వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి కూడా వేసుకోవాలి. అంతేనండి, ఈజీ స్నాక్ రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.